బెంగళూరులో పట్టపగలే జరిగిన ఏటీఎం వాహనంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇప్పుడు కేసులో ముగ్గురు నిందితులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన 7.11 కోట్ల అమౌంట్ లో మొత్తం 5.76 కోట్లను పోలీసులు రికవరీ చేశారు. మిగిలిన నగదును రికవరీ చేసేందుకు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. అయితే దొంగతనంలో మొత్తం 7 నిందితులు పాల్గొన్నారని, అలాగే చోరీకి ఉపయోగించిన కారును సైతం చిత్తూరు శివార్లో గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ వాహనానికి సంబంధించి నంబర్ ప్లేట్ ను కూడా చాలా సార్లు మార్చినట్లు గుర్తించామని అన్నారు. అయితే చోరీ చేసేందుకు 3 నెలల ముందు నుంచే ఒక ప్లాన్ రచించుకున్నట్టుగా ఆ ప్రాంతంలో రెక్కీ సైతం నిర్వహించినట్టుగా అర్థమవుతోంది. నగదు తరలించే ప్రాంతంలో సీసీ కెమెరాస్ లేవని ఒక నిర్ధారణకు వచ్చిన తరువాతే చోరీ చేశారని పోలీసులు వెల్లడించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, చోరీ కేసును ఇటు పోలీసులు ఛేదించినట్టుగా తెలుస్తోంది. అసలు దుండగులు ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళు, అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ 19వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో బెంగళూరు నగరంలో ఏటీఎం కు తరలిస్తున్న నగదును 7 మంది ఏదైతే సీసీ కెమెరాలు లేని ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ ఏదైతే ఆర్బీఐ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులమని చెప్పి ఆ నగదును తమ వాహనంలో తరలించుకుని పోయారు. ఈ సందర్భంగా కొంత ఆయుధాలు చూపి అక్కడ ఉన్న సిబ్బందిని కూడా బెదిరించారు. మొత్తం మీద వీరు ఆ నగదు తీసుకుని తిరుపతి వైపు వస్తుండగా చిత్తూరు జిల్లా కుప్పంలోని గుడిపాల మండలంలోని తమ స్వగ్రామంలో వాహనాన్ని వదిలేశారు. అక్కడ వాహనము ఏదైతే రిపేర్ రావడంతో మరొక వాహనంలో వెళ్ళిపోయారు. అంతేకాకుండా నగదు ఉన్న బాక్సులను అక్కడ పారవేసి వారు నగదును వేరే అట్టపెట్టెల్లో సూట్ కేసులో తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆ నగదును ఏదైతే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కుప్పం మండలం కూర్మపాలానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ఇంట్లో ఉంచి తాళాలేసి వెళ్లిపోయారు. నిన్న సాయంత్రం ఏదైతే మొన్నటి రోజు తిరుపతిలో 2 నిందితులను ఏదైతే రవి రాకేష్ చింతపాడు గుడిపాల మండలానికి చెందిన రవి రాకేష్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత బెంగళూరు పోలీసులు అతన్ని విచారించిన తర్వాత నగదు ఏదైతే కుప్పం మండలం కూర్మపాలెంలోని నవీన్ ఇంట్లో ఉందని తెలుసుకున్న తర్వాత నవీన్ ఇంటి వద్దకు వచ్చి నిన్న రాత్రి 8:30-9 గంటల సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి లోపల ఉన్న నగదు 5.76 కోట్లను రికవరీ చేశారు. ఆ తర్వాత ఆ నగదును తీసుకుని వెళ్లారు. మొత్తం ఈ చోరీలో 7 పాల్గొన్నట్టు తెలుస్తుంది. రవి రాకేష్ అన్నదమ్ములు, వారి తండ్రి రామ్దాస్ ఒక రిటైర్డ్ అయిన సైనిక ఉద్యోగి బెంగళూరులో కొంతకాలం ఉండి తిరిగి తన స్వగ్రామానికి వచ్చాడు. ఇందులో రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్, రాకేష్ ట్రావెల్స్ లో పనిచేస్తుంటాడు. వీరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ స్నేహితుడయ్యారు. అదేవిధంగా కూర్మపాలానికి చెందిన నవీన్ కూడా బ్యాంక్ లో ఉద్యోగిగా బెంగళూరులో పనిచేస్తున్నాడు. వీరందరూ కలిసి ఆ కానిస్టేబుల్ తో కలిసి ఈ కుట్రకు గత 3 నెలలుగా ఒక రెక్కీ నిర్వహించారు. ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉండని ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఆ ప్రాంతంలోనే చోరీకి పాల్పడినట్లు బెంగళూరు కమిషనర్ సీమంత్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజెప్పాడు. మొత్తం మీద కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 3, అదేవిధంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ తో పాటు మరో 4 మొత్తం ఈ చోరీకి పాల్పడినట్లు ఏదైతే బెంగళూరు కమిషనర్ చెప్తున్నారో. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి 5.76 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. మిగతా నగదు కోసం ఏదైతే మిగతా నగదును రికవరీ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో దర్యాప్తు కొనసాగుతుందని కూడా చెప్తున్నాం. మొత్తం 60 గంటల్లో కేసును ఛేదించగలిగాము. ఇప్పుడు తమ అదుపులో 3 ఏదైతే రవి, రాకేష్, అదేవిధంగా నవీన్ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమంటే నవీన్ యొక్క తండ్రి కూడా మాజీ సైనిక ఉద్యోగి, అదేవిధంగా రవి రాకేష్ తండ్రి కూడా మాజీ సైనిక ఉద్యోగులు. వీరిద్దరూ సమీప గుడిపాల మండలం ఒకరిదైతే కుప్పం మండలం ఒకరిది. ఈ విధంగా ఇద్దరు కలిసి ఈ చోరీకి ఈ 3 స్నేహితులుగా ఉండడంతో వీరు 3 చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి 4 కుప్పం ప్రాంత వాసులు కాగా మిగతా 4 వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారని కూడా కమిషనర్ తెలియజెప్పారు. సర్తాజ్, అయితే దామోదర్, ప్రెసెంట్ రికవరీలో 5 లక్షలు మాత్రమే రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. మిగతా డబ్బు వీళ్ళు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, లేకపోతే ఎక్కడికి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు అనే కోణంలో కూడా ఇటు విచారణ కొనసాగుతుంది అనుకోవాలి. అండ్ ఆ డబ్బుని ఎలా రికవర్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవాలి. మొత్తం 7.70 కోట్ల నగదు చోరీకి గురైంది. ఇందులో 5.76 కోట్ల నగదును పోలీసులు నవీన్ ఇంట్లో నిన్న ఏదైతే కుప్పం మండలం కూర్మపాలెంలోని నవీన్ ఇంట్లో 5.76 కోట్ల 76 లక్షల రూపాయలు
నగదును స్వాధీనం చేసుకున్నారు. మిగతా నగదు కోసం ఏదైతే మిగతా నిందితులు ఎవరైతే పరారులో ఉన్నారో వారు దొరికిన తర్వాత మిగతా డబ్బు కూడా దొరుకుతుంది. వారి కోసం గాలిస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి నిందితులు చాలా తెలివిగా వ్యవహరించారు. ఏదైతే చోరీకి పాల్పడుతున్న సమయంలో ఎక్కడ సెల్ ఫోన్ ఉపయోగించలేదు. వారి సెల్ ఫోన్ ఉపయోగించకుండా వీరు చోరీకి పాల్పడడం వల్ల వారి ఆచూకీ తెలుసుకోవడం కొంత ఆలస్యమైంది. లేకపోతే మరింత తొందరగానే చేసుకోగలిగాము. ముఖ్యంగా వారు అక్కడి నుంచి నేరుగా వాహనాలు మారుతూ ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ వాహనంతో ముందుగా వచ్చారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్లను మార్చుకుంటూ రావడం వల్ల కొంత సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పటికీ పూర్తి స్థాయిలో వాటిని తెలుసుకున్నాము. ముఖ్యంగా తిరుపతిలో వారి ఆచూకీ తెలియడంతో తిరుపతిలో పోలీసుల సహకారంతో ఇద్దరి నిందితులను అదుపులోకి తిరుపతిలో తీసుకున్నాము. వారిని విచారించిన తర్వాత ఏదైతే మూడో నిందితుడైన నవీన్ గురించి తెలిసింది. అతన్ని పట్టుకోగలిగిన తర్వాత నవీన్ యొక్క ఇంట్లో దాచిన 5.76 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాము. ఆ తర్వాత మిగతా నగదు కోసం ప్రస్తుతం పరారులో ఉన్న మిగతా నిందితుల వద్ద ఆ నగదు ఉన్నట్లు సమాచారం ఉంది. వారి కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు సర్పంచ్. థ్యాంక్ యూ దామోదర్.